తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల చేయాలని ద్వారకా తిరుమల చిన్నవెంకన్న భక్తులు కోరుతున్నారు. ద్వారకా తిరుమల క్షేత్రానికి 16 కిలోమీటర్ల దూరంలో మెయిన్ పాయింట్గా ఉన్న భీమడోలు రైల్వే స్టేషన్ వద్ద నిత్యం వందలాది మంది శ్రీవారి భక్తులు స్థానిక 30 గ్రామాల ప్రజలు రైలు దిగి ఆటోలు బస్సులలో గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇంత ప్రత్యేకత కలిగిన భీమడోలు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్లు నిలుపుదల చేయకపోవడం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే చిన్నవెంకన్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం అన్నవరంలో వలె అధిక సంఖ్యలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని కోరుతున్నారు. రైల్వే స్టేషన్ అటువంటి స్టేషన్లో నిత్యం కొన్ని వందల మంది భక్తులతో ఎప్పుడు కలకలాడి ఈ భీమడోలు రైల్వే స్టేషన్లో ద్వారకా తిరుమల వెళ్ళేటువంటి భక్తులకి వెళ్ళడానికి రావడానికి అలాగే నిత్యం వందలాది మంది వేరే వేరే పట్టణాలకు వెళ్ళే కూలీలు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అసౌకర్యంగా ఉందండి. 2-3 ఎక్స్ప్రెస్లను ఆపవలసిందిగా మేము గవర్నమెంట్ వారికి వినిపించుకుంటున్నాం. అలాగే చిన్న చిన్న స్టేషన్లో కూడా పెద్ద పెద్ద రైలు ఎక్స్ప్రెస్లు ఆపుతున్నారు. కానీ ఇంత పెద్ద మెయిన్ పాయింట్లో ఉన్నటువంటి ఈ భీమడోలు రైల్వే స్టేషన్లో 1-2 మినహాయిస్తే తప్ప ఈ ఎక్స్ప్రెస్లు ఆగట్లేదు. కనుక పెద్దలందరూ కొంచెం మా విన్నపాన్ని విన్నపించుకుని ఈ రైల్వే స్టేషన్లో కనీసం 2-3 ఎక్స్ప్రెస్లు రైళ్లు ఆపేటట్టు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ద్వారకా తిరుమల వెళ్ళేటువంటి భక్తులు నిత్యం ఇక్కడ వందలాది మంది దిగడం ఎక్కడం అనేది జరుగుతుంది. వాళ్ళకి సరైన ఎక్స్ప్రెస్ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మన భీమడోలుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల వెళ్ళడానికి ఏలూరు కానీ తాడేపల్లి గూడెం కానీ దిగవలసి ఎక్కవలసి వస్తుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కావాలనుకుంటే కనుక. కానీ మన భీమడోలు స్టేషన్లో మాత్రం ఆగడం లేదు. మా ఈ విన్నపాన్ని ప్రభుత్వం వారు అధికారుల వారు గుర్తించి ఈ భీమడోలు రైల్వే స్టేషన్ ని కనీసం 2-3 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగేటట్టు మీరు చర్యలు తీసుకుంటారని మేము మీకు సకారణంగా కోరుకుంటున్నాం. రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాం. దిగే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, బళ్ళు మారి రావాల్సి వస్తుంది. కనుక భీమడోలు ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాము. తిరుపతి, కాకినాడ, రత్నాచల్, జన్మభూమి 3 ఎక్స్ప్రెస్ ఆగాలని తిరుపతి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, మా బళ్ళు మారి రావాల్సి వస్తుంది. కనుక భీమడోలులో రైల్వే స్టేషన్ ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాం. భీమడోలులో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు 30 గ్రామాలు ఉన్నాయి. బస్సులకు వెళ్తే ఇబ్బంది పడుతున్నారు కనుక రైల్వే స్టేషన్ రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాము. 30 గ్రామాలకు కూడా ఇదే మెయిన్ స్టేషన్, ద్వారకా తిరుమలకు కూడా ఇదే మెయిన్ స్టేషన్. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అన్నవరంలో ఎలాగవుతున్నాయో ఎక్స్ప్రెస్ బళ్ళు అలాగే భక్తులకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూడా కొన్ని ఆగాలని, అన్ని కాకపోయినా కొన్ని బళ్ళు ఎక్స్ప్రెస్ ఆగినా చిన్న వెంకన్న బాబుకి ఇబ్బంది ఉండదు, వెంకన్న బాబు దిగే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. అధికారులు నాయకులు కొద్ది స్పందించాలని కోరుకుంటున్నాము. భూ పంపిణీ సాగునీరు ఉపాధి హామీకై వ్యవసాయ కార్మికులు ఉద్యమించి పోరాడాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు విజయ్ రాఘవన్ పిలుపునిచ్చారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశం సందర్భంగా కల్పనగరంలోని హరిత హోటల్ ఆవరణలో వ్యవసాయ కార్మిక సంఘం జెండా ఆవిష్కరించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం మొత్తం దివాళా తీస్తుందని, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారని, సన్న చిన్నకారు రైతులు అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఇవి ఏమాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తారు. related issues regarding the latest ramifications of different policies pursued by the central governments and various state governments will be discussed in this meeting. As you are aware, the country is witnessing enhanced difficulties in the life of the ordinary people, especially the rural people in our country. The impact of the economic policies pursued by the BJP regime has multiplied in different spheres of the life of the people. You see, the country is witnessing large-scale increase in the prices of the essential commodities. On the one side, central government is projecting about the prosperous picture of the nation,
since India is becoming the third biggest economy within a few years, and they are protecting it in a big way. Country is progressing. That is the impact or impression which they are creating. And even this year, the government is projecting an increase in the GDP of our country. While they are projecting this economic growth and GDP growth, in real terms, there is a negative impact in the life of the ordinary people. Once you have price rise, that assess reflects the negative impact of the economic growth. Similarly, our country is represented by the large agrarian population. Rural peasants, majority of them are marginal peasants and poor peasants. For them, agriculture is a loss-making enterprise. So naturally, a marginalization process is going on in the rural areas. The poor person is losing his land and livelihood and transforming towards agriculture work and the another manual work, or the different kind of manual work, and they are being part of the landless people migrating outside. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. నైవేద్య విరమ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా. ఈసారి కూడా దర్శనం చేసుకున్నాం. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నాను. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నాను నేను ఒక్కడిని హైదరాబాద్. ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా. నేను ఎంపీ కావాలనుకున్నా, నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసాడు భగవంతుడు. మినిస్టర్ కూడా చేసేసిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు. భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని. ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు, ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దింది భారతదేశంలో. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది. ప్రతి దాంట్లో కూడా 12,769 గ్రామాలు ఉంటాయి తెలంగాణలో. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు. అసలు అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో. కాకపోతే మా కేటీఆర్ గారు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమ, 9 లక్షల ఉద్యోగాలు తీసుకు ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చు. ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే, దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చు. రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ 1 ఉండే. అలాంటిది ఇప్పుడు చూస్తే ఆగం రియల్ ఎస్టేట్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతున్నారు. ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తుంది. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తుంది. అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, అది కూడా మెల్లగా జారిపోతా ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఆపదలో ఉన్న వారికి అభయహస్తం సీఎం రిలీఫ్ ఫండ్. 31 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయలు విలువ చేసే చెక్లను అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. విశాఖలో లైంగిక దాడికి గురైన బాలికను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ భీమవరం పర్యటనను జయప్రదం చేయండి.
పార్టీ శ్రేణులకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి పిలుపు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.